హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు ఇప్పుడిప్పుడే అన్నదాత సుఖీభవ అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాలకు సంబంధించి ఈ తేదీ నుంచి రైతన్నల ఖాతాలో డబ్బులు జమ చేయబోతున్నారు. మనకి నేరుగా 13,000 రూపాయలు రైతుల ఖాతాలో ఇచ్చే అప్డేట్ను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది. ఏ రైతన్నలకు ఈ 13,000 రూపాయలు రైతుల ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి, కొత్తగా ఈ అన్నదాత సుఖీభావ పథకానికి ఏపీ అలాగే కేంద్ర ప్రభుత్వాలు తీసుకొచ్చిన ఆ కొత్త కండిషన్ రూల్ ఏంటి, ఈ కార్డు ఉన్న వారికే మనకి డబ్బులు జమ చేస్తామని చెప్పి ప్రభుత్వం తెలిపింది. ఏంటి కార్డు, ఎలా అప్లై చేసుకోవాలి, ఎప్పటి నుంచి ఈ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నారో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ బటన్ అయితే ఉంటుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసేయండి. అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే బెల్ ఐకాన్ ట్యాప్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి మనకి 9 నెలలు గడుస్తుంది. ఈ నేపథ్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ, బాబు సూపర్ 6 స్కీమ్స్ లో భాగంగా మనకి అన్నదాతలకు ఏటా అన్నదాత సుఖీభవ పథకం కింద 20,000 రూపాయలు అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో అయితే మనకి పొందుపరిచారు. ఈ హామీని అమలు చేసే దిశగా ఏపీ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. మనకి ఈ నెల 24వ తేదీన కేబినెట్ సమావేశం నిర్వహించాలని అనుకున్నారు. ఇక 28వ తేదీన నిధులు విడుదల చేయడానికి ఆ రోజు అమావాస్య కాబట్టి మనకి మార్చి 3వ తేదీన ఏంటంటే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు అయితే ప్రారంభిస్తున్నారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో గతంలో ప్రస్తావించిన విధంగా మనకి ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 4,500 కోట్ల రూపాయలను అయితే విడుదల చేసే అవకాశం ఉంది. ఇక మనకి ఫిబ్రవరి 24వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి 19వ విడత డబ్బులను కూడా జమ చేస్తున్న నేపథ్యంలో ఈ డబ్బులు మరియు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి 2 డబ్బులను నేరుగా రైతుల ఖాతాలో జమ చేసే ప్రక్రియ అయితే జరగబోతుంది. అయితే ఇప్పటికే ఆధార్ సీడింగ్ అలాగే ఈకేవైసీ ప్రక్రియతో చాలా మంది రైతులకు ఈ పథకాల ద్వారా కోత అయితే పడింది. ఇప్పుడు తాజాగా ఏంటంటే భూధార్ అంటే రైతన్నలకు ప్రత్యేకంగా ఏంటంటే విశిష్ట గుర్తింపు సంఖ్య యూనిక్ ఐడి జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఈ కార్డును అయితే జారీ చేయడం ప్రారంభించారు. ఇక రైతు సేవా కేంద్రాల ద్వారా మనకి అర్హులైన రైతులందరికీ ఈ ప్రత్యేక గుర్తింపు విశిష్ట కార్డును అయితే అందజేయనున్నారు. ఇక చిన్న సన్నకారు రైతుల కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు అనేక పథకాలను అయితే అమలు చేస్తుంటాయి. ఈ విశిష్ట సంఖ్య గుర్తింపు కార్డు ద్వారా ఏంటంటే అర్హులైన వారికే ఈ పథకాలను అందజేయాలన్న ముఖ్య ఉద్దేశంతో ఈ కార్డును అయితే ప్రవేశపెడుతున్నారు. ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్క రైతుకు ఒక గుర్తింపు సంఖ్య ద్వారా ఒక కార్డు జారీ చేస్తారు. ఈ కార్డు ద్వారా ప్రతి ఒక్క రైతు ఏ పథకానికి అర్హత ఉందో లేదో ఈజీగా కనిపెట్టచ్చు అని చెప్పి అనర్హులను కూడా ఏరివేసేదానికి ఈ కార్డు ఎంతగానో ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తుంది. ఏపీలో రైతు సేవా కేంద్రాల ద్వారా ఈ విశిష్ట సంఖ్యను రైతులకు జారీ చేస్తారు. ఇందుకోసం రైతన్నలు భూమి ఉన్న ప్రతి ఒక్కరు ఈ కార్డుకు అర్హత పొందుతారు. అయితే ఈ కార్డు కోసం మీరు రైతు సేవా కేంద్రాల వద్దకు మీ ఆధార్ కార్డుతో లింక్ అయిన ఫోన్ నంబర్, పట్టాదార్ పాస్ పుస్తకం తీసుకొని రైతు సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ అధికారులను సంప్రదించి ఈ డాక్యుమెంట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వారు మీ డీటెయిల్స్ అన్ని పోర్టల్లో ఎంటర్ చేస్తారు. ఎంటర్ చేశాక మీ మొబైల్ ఫోన్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ మీరు చెప్పిన తర్వాత సక్సెస్ఫుల్గా మీరు ఈ పోర్టల్ ద్వారా విశిష్ట సంఖ్య గుర్తింపు పొంది మీరు పోర్టల్లో నమోదు చేసుకుంటారు. తద్వారా ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అందించే పథకాలు మీరు పూర్తిగా అర్హత పొందుతారు. అలాగే మనకి ఈ కార్డు ముఖ్యంగా మరోవైపు రైతులకు అందజేసే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని వ్యవసాయ శాఖ అధికారులు తెలుపుతున్నారు. ప్రభుత్వ పథకాలు, రాయితీలతో సహా వ్యవసాయ సేవలు పొందడానికి ఈ గుర్తింపు కార్డు ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య కార్డు ద్వారా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ సమ్మాన్ నిధి, అలాగే పంటల బీమా మరియు వ్యవసాయ పరికరాలపై రాయితీని కూడా పూర్తిగా పొందొచ్చు. ఇక మనకి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ నెల 24వ తేదీన బీహార్ నుంచి 19వ విడత నిధులను అయితే విడుదల చేస్తున్నారు. దీంతో కలిపి మనకి ఏపీ ప్రభుత్వం అందించే 10,000, కేంద్ర ప్రభుత్వం అందించే 12,000, మొత్తం 12,000 రూపాయలు రైతుల ఖాతాలో అయితే జమ అవుతాయి. సో రైతన్నలందరూ ఈ విశిష్ట గుర్తింపు సంఖ్య కార్డు గురించి ప్రత్యేకంగా అయితే గుర్తించుకోవాలి. అలాగే పైన చెప్పిన డాక్యుమెంట్స్ విధంగా మనకి ఈకేవైసీ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ పథకాలకు సంబంధించి ఖాతాలో డబ్బులు జమ అవుతాయి.
సో ఇది ఫ్రెండ్స్ మనకి అన్నదాత సుఖీభవ పథకం అలాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి ఇప్పుడిప్పుడే వస్తున్న ముఖ్యమైన న్యూస్ అప్డేట్. వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి.